సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. 8800002024 అందరూ ఫోన్లు తీసుకొని దీనికి మిస్డ్ కాల్ ఇస్తే సభ్యత్వం అవుతారు. అదేవిధంగా దాంట్లో మనం కొన్ని విషయాలు తెలిస్తే అందరూ తీసుకోవచ్చు. మిత్రులు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి వచ్చి సభ్యులుగా చేరాలనుకుంటే మీడియా మిత్రులు కూడా తీసుకోవచ్చు. 8800002024 యు ఆర్ ఆల్రెడీ ఏ బీజేపీ మెంబర్ అంటే నేను గత 1 అవర్ చేశాను కాబట్టి ఈరోజు వచ్చింది. నాకు 1 అవర్ ముందు చేశాను నేను. 8800002024 2024 సంవత్సరంలో ముందర నాగుతున్నారు. 8888 ఆంధ్రప్రదేశ్కి మీరు ఏమీ చేయలేదు. కొంతమంది వాళ్ళకి ఏంటంటే ఒక రకమైనటువంటి విష ప్రచారానికి వాళ్ళు లోన్ అయ్యారు. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఓపెన్ ఛాలెంజ్ అంటాం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏర్పడడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి భారతీయ జనతా పార్టీ కారణం. ఈరోజు మేము ఒప్పుకుంటున్నాం. మేము కాకినాడలోనే ఈ యొక్క ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలుగా వెళ్ళాలి అనేటువంటి తీర్మానాన్ని మేము చేశాం. దాని ప్రకారమే పార్లమెంట్లో ఖచ్చితంగా చట్టం తీసుకుని వచ్చినాం. చట్టానికి మద్దతుగా ఉండి చట్టాన్ని కూడా చేసిండేది కూడా మేమే. ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు ఎవరో చెప్తామంటే కాదు, ప్రధానమంత్రితోనే హామీ ఇప్పించాలని చెప్పిండేటువంటిది కూడా మేమే. అయితే కాంగ్రెస్ చేసిన కుట్ర రాజ్యసభలో దాన్ని ఆమోదించిన తర్వాత పార్లమెంటులోకి పంపించి బిల్లు చేయమని మేము డిమాండ్ చేస్తే ఆ రోజు తలుపులు వేసేసి ప్రోరోగ్ చేసి ఆ యొక్క రాజ్యసభని మొత్తమంతా తీసేసిండేటువంటి కారణంగా ఇక్కడికి ప్రత్యేక హోదా రాలేదు. తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వాల్సి వచ్చినప్పుడు 2014లో 14th ఫైనాన్స్ కమిషన్ వేసిన తర్వాత అనేక రాష్ట్రాలు ఈ విధంగా మొత్తమంతా కూడా ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. దీనివల్ల రాష్ట్రాల మధ్య సమతుల్యత తగ్గుతుంది. కాబట్టి 32% ఉండేటువంటి నిధుల్ని మీరు కొంత పెంచి రాష్ట్రాలకు ఇచ్చేయండి, దాని ద్వారా సమస్య పరిష్కారం అవుతుందంటే ద గ్రేట్ నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ఉండేటువంటి ప్రభుత్వంలో 32% నుంచి ఎవరు డిమాండ్ చేయకపోయినా 49% తమ దగ్గర ఉండేటువంటి నిధుల్ని మొత్తం రాష్ట్రాలకు ఇచ్చారు. అందుకే ఈరోజు ఏ రాష్ట్రమైనా, అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, పశ్చిమ బెంగాల్ అయినా, కేరళ అయినా, మధ్యప్రదేశ్ అయినా, గుజరాత్ అయినా, బీజేపీ పాలిత ప్రాంతమైనా, బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి పార్టీలైనా, తమిళనాడు అయినా కూడా ఎక్కువగా జరుగుతున్న అభివృద్ధి పనులు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే. దీనికి ఒకే ఒక ఉదాహరణ చాలాసార్లు మనం చూసింటాం. ఉద్యోగస్తులు ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాలు చేశారు, మా జీతాలు కొంచెం పెంచండి. వెంటనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి ఏం చెప్పాడు ఆ రోజు? రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మీ జీతాలు ఇచ్చేదానికి కూడా చాలకుండా మేము నెలకు సంవత్సరానికి 5,000 కోట్లు అప్పు చేస్తున్నామయ్యా, ఇంకా ఎక్కడ జీతాలు పెంచేది అన్నాడు. ఇది వాస్తవం, మనం అందరము చూసాం కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం జీతభత్యాలకు తప్ప ఇంకేమీ కావడం లే. ఈరోజు ఎక్కడ చూసినా, రోడ్లు చూసినా, ప్రతి ఒక్క మున్సిపాలిటీల్లో కానీ, పంచాయతీల్లో కానీ, గ్రామాల్లో కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ, సిమెంట్ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు లేకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేసేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉన్న కాలంలో భారతీయ జనతా పార్టీ కారణంగా అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయాన్ని కార్యకర్తలు ప్రతి ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. మాకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు కూడా సభ్యత్వం అనేటువంటిది ఇంతకుముందే మనకు తెలియజేసినట్లుగా 3 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది, మళ్ళీ రెన్యూవల్ అవుతుంది. 6 సంవత్సరాల పాటు ఉండేటువంటి సభ్యత్వాన్ని మనం ఇప్పుడు మరలా ప్రారంభించబోతున్నాం. మిగతా పార్టీల్లో లాగా ఒకసారి చేరిపోతే వాడు పర్మనెంట్ సభ్యుడు అన్నట్లుగా భారతీయ జనతా పార్టీలో ఉండదు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ అయిన తర్వాత జిల్లా ఎలక్షన్స్ అయిన తర్వాత రాష్ట్ర ఎలక్షన్స్ అయిన తర్వాత కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ జరిగే ప్రజాస్వామ్యయుతంగా జరిగేటువంటి ఒకటే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే మనం గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. అటువంటి పార్టీ సభ్యులుగా చేరాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పనిచేస్తున్న కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.